ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పోనీ అక్కకి చెప్దామా అంటే చరణ్ని పీకల దాకా ప్రేమిస్తుంది. చెప్తే ఎంత బాధపడుతుంది. చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసావేంటి? చేస్తున్నాను. అందుకే ఒక డిసైడ్ అయ్యాను. ఏంటనుష? మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? అదంతా కాకుండా మీ మావయ్యకి చెప్తే మీ అక్క పెళ్లితో పాటు మన పెళ్లి కూడా అందరికీ తెలిసేలా అఫీషియల్గా జరుగుతుంది. ఏంటి జరిగేది? నేనుండగా చరణ్ నన్ను చూస్తూ అక్కను పెళ్లి చేసుకోడు. అందుకే నీ దగ్గరకు వచ్చేసింది. ఎలాగో మన పెళ్లి అయిపోయింది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఇంక తిరిగి రాకుండా. ఇప్పటికిప్పుడు అంటే నువ్వేం తొందరపడకు. నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను. మేనేజ్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ అక్కతో అంతా చెప్పేశాను. చెప్పేసావా? అవును. ఒక పేపర్లో అంతా రాసి తను పెట్టుకోబోయే హారంలో పెట్టి వచ్చాను. ఇప్పటికే అక్కకి తెలుసుంటుంది. మావయ్యతో కూడా చెప్పుండొచ్చు. మరి మీ వాళ్ళు ఫోన్ చేస్తే? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఇంట్లో కూడా తెలిసిపోయి ఉంటుంది. లేదనుష, తెలిస్తే వెంటనే నీకు ఫోన్ రాకుండా నాకు ఫోన్ చేస్తారు కదా. అదంతా కాదు కార్తీక్. అక్క పెళ్లి జరగాలి. నేనిక్కడ ఉండకూడదు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? మనం వెళ్ళిపోదాం ఎక్కడికైనా. ఆలోచించుకొని వనుష, కొంచెం టైం ఇవ్వు. ఏ, మన పెళ్ళప్పుడు నాకు ఆలోచించుకునే టైం ఇచ్చావా? అయినా నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకోలేదా? ఇప్పుడు కూడా నిన్ను నమ్మి ఇల్లు వదిలి వచ్చేస్తాను కార్తీక్. అర్థమవుతుందా? ఇన్ని ఇన్సిడెంట్స్ మధ్య నేను ఇక్కడ ఉండలేను కార్తీక్. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అలాగే అనుష, వెళ్ళిపోదాం. ఈ లోన్ రిలీజ్ అవ్వకపోతే మీకు మీ ఇల్లు దక్కదు. చెప్పు చరణ్, పెళ్ళికి బయలుదేరబోతున్నాను. నువ్వు ఫోన్ చేసావు. శేఖర్ గారు, మీరు ఒక విషయం కొంచెం క్లారిటీగా చెప్తారా? దేని గురించి చరణ్? మన కంపెనీ ఫైనాన్స్ స్టేటస్ గురించి అండి. ఏమైంది చరణ్? ఎప్పుడూ లేనిది కొత్తగా కంపెనీ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి అడుగుతున్నావు? అయ్యో ప్లీజ్ అంకుల్, మీ ఆన్సర్ నాకు చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది. మీ అన్నయ్య రియల్ ఎస్టేట్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. నేను చెప్తూనే ఉన్నాను, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో రియల్ ఎస్టేట్లో అనుభవం లేకుండా దిగి దెబ్బతిన్నాడు. నిజానికి ఫిక్స్డ్ ప్రాపర్టీస్ కూడా షూరిటీ పెట్టే లోన్ తీసుకున్నాడు. ఆఖరికి ఇంటి మీద కూడా. లిటిగేషన్ ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు స్ట్రక్ అయిపోయాయి. మరి ఈ విషయం వదిలికి తెలీదా? తెలీదు. తెలిస్తే అస్సలు ఊరుకోదు. నాన్సీ ఎప్పుడో చెప్పింది, బిజినెస్ టర్న్ ఓవర్తో మీరు ఏం ఎక్స్పాండ్ చేసినా ఓకే గానీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లోకి ఫిక్స్డ్ అసెట్స్ని టచ్ చేయొద్దని చెప్పింది. మరి అన్నయ్య ఎందుకు అలా రిస్క్ చేశాడు చెప్పకుండా? ఓవర్ కాన్ఫిడెన్స్తో రియల్ ఎస్టేట్ని ఏలాలని ఒక్కసారిగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్, లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టడం పెద్ద మిస్టేక్. అది బూడిదలో పోసినట్టుగా అయింది. ఆ నష్టాలు ఫుల్ఫిల్ చేయడానికి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో
లోన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ లోన్స్ కట్టలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. మీ అన్నయ్య బిజినెస్లో లాస్ తీసుకొచ్చాడని మీ వదినకు తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. రాంగ్ స్టెప్లో వెళ్ళొద్దని నేను హెచ్చరించాను. భరత్ మొండిగా డెసిషన్ తీసుకున్నాడు. వదిలికి తెలియకుండా అన్నయ్య ఎందుకు అంత రిస్క్ చేశాడు? ఇప్పుడు ఒక పెద్ద లోన్ ప్రాసెస్లో ఉంది. అది మీ వియ్యంకులు గోపి గారి చేతిలో ఉంది. ఆ లోన్ మీద భరత్ చాలా హోప్ పెట్టుకున్నాడు. ఒకవేళ అది గనక రాకపోతే పరిస్థితి ఏంటి? టోటల్ ఫ్యామిలీ ఫుట్పాత్ మీదకి వచ్చింది చరణ్. అంతకంటే ముందు నాన్సీ కండిషన్ బ్రేక్ చేసి ఫిక్స్డ్ అసెట్స్ జోలికి మీ అన్నయ్య వెళ్ళినట్టు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ నాన్సీల ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. నాన్సీ అస్సలు సహించదు. తన గురించి తెలుసు కదా. తన మాట క్రాస్ చేసి రిస్క్ చేశాడని తెలిస్తే ఏ స్టెప్ తీసుకోవడానికైనా రెడీగా ఉంటుంది. ఫైనాన్షియల్ గానే కాదు, భరత్ ఫ్యామిలీ లైఫ్ కూడా రిస్క్ లో పడిపోతుంది. ఇప్పుడు మెయిన్ టెన్షన్ అదే. ఆ గోపిగా లోన్ పాస్ చేయకపోతే తర్వాత పరిణామాలకి నాన్సీ రియాక్షన్కి భరత్ తట్టుకోలేడు చరణ్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడంతా ఆ గోపి గారి చేతిలోనే మీ అన్నయ్య భరత్ ఫ్యామిలీ లైఫ్ కూడా డిపెండ్ అయి ఉంది. ఎందుకు శేఖర్ గారు మా అన్నయ్య ఎంత రిస్క్ చేశాడు? భరత్ లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నా బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తున్నాడు. కానీ చాలా రిస్క్లో ఉన్నాడు. గోపి గారి చేతిలో లోన్ రాకపోతే చాలా కష్టమైపోతుంది చరణ్. జీవితాలే తలకిందులైపోతాయి. అప్పుడు మీరందరూ రోడ్డు మీద నిలబడాల్సి ఉంటుంది. నా మేనకోడలు పల్లవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఛ! నేను పల్లవిని చేసుకోకపోతే గోపి గారు అన్నంత పని చేస్తారు. అప్పుడు బిజినెస్ లాస్ గురించి వదిలికి తెలుస్తుంది. ఒకవేళ వదినికి తెలిస్తే అన్నయ్య వదిలిన మధ్య గొడవ జరుగుతుంది. గొడవ వల్ల వాళ్ళిద్దరూ విడిపోతే నో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఎక్కడికెళ్ళావురా? ఏమైందమ్మా? ఇందాక చరణ్ కూడా వచ్చాడు. ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతూ కనిపించాడు. చూసి పలకరిస్తే మాట్లాడలేదు. ఏదో లోకంలో ఉన్నట్టు అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏమంత పరధ్యానమో తెలీదు. నా పాటికి నేను పిలుస్తూనే ఉన్నాను. ఏం పట్టనట్టు వెళ్ళిపోతూనే ఉన్నాడు. రేయ్, వినపడుతుందా? ఏం మాట్లాడవే? ఆగమ్మా. పల్లవి, చరణ్ నీతో ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడలేదు మావయ్య. అసలు ఎందుకొచ్చాడో తెలియదు మావయ్య. చాలా దీర్ఘమైన ఆలోచనల్లో ఉన్నట్టు అనిపించాడు. నీతో ఏం మాట్లాడలేదు కదా? లేదు మావయ్య. వెళ్తూ వెళ్తూ చూసుకోకుండా ఢీ కొట్టాడు. అయ్యో పడిపోయింది అని కూడా చూసుకోకుండా
కనీసం చెయ్యి కూడా అందించకుండా వెళ్ళిపోయాడు. అంతే కదా, ఇంకేం మాట్లాడలేదు కదా. ఏంట్రా ఏదో చెవుడొచ్చినట్టు చెప్తోంది కదా ఏం మాట్లాడలేదని. అంతే కదా అంటావేంటి? ఇంకో పక్క నేను చెప్తూనే ఉన్నాను, పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడు అని. అయినా ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఎందుకొచ్చాడంటావు? నాకేం అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందా ఎందుకొచ్చాడో? ఏమో అమ్మమ్మ, నాకు తెలీదు. అసలు ఈ టైంలో ఎందుకొచ్చినట్టు? అవతల పెళ్లి కొడుకుగా రెడీ అవ్వాలి, అన్నీ వదిలేసి వచ్చాడంటే పోనీ కారణం ఉందా? అది లేదు. ఈ రావడం పోవడం దేని గురించి అంటావురా? ఏమైనా చెప్పాలని వచ్చాడంటావా? అమ్మా, నేనే రమ్మన్నానమ్మా. ఇప్పటి వరకు చెప్పవేంట్రా ఈ మాట? నువ్వు పిలిచావా మావయ్య? అవునమ్మా, నేనే పిలిచాను. దేనికి పిలిచావో చెప్పవేరా? ఆ అబ్బాయిని పిలిచి నువ్వు బయటికి వెళ్ళిపోతే ఏమనుకుంటాడు? అందుకే అలా వెళ్ళిపోయి ఉంటాడు. నేను మాట్లాడానులే అమ్మా. పిలిచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మాట్లాడనంటావేంట్రా? అమ్మా ఆగు, కంగారు పడకు. అసలు ఎందుకు పిలిచినట్రా? అడిగావు, చెప్పాలా వద్దా? శిల్ప, కాస్త మంచినీళ్ళివ్వు. వాళ్ళ వదిన గురించి తెలిసిందే కదా. మళ్ళీ ఏమైందిరా? ఏర్పాట్లవి జాగ్రత్తగా చూసుకోండి. అసలే మా వదిన ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతుందని చెప్పాడు. బ్రహ్మాండంగా చేసుకుంటాం అనాల్సింది. అదే అన్నానమ్మా. ఫోన్లో మాట్లాడాను, ఏం తక్కువ కాకుండా చూసుకుంటానని. అది అలా చెప్పు. సరే, ఇక బయలుదేరదామా? పెళ్లి మండపానికి టైం అవుతుంది, బయలుదేరదాం. ఉమ్. అక్క, తప్పు ఒప్పు నాకు తెలియదు కానీ పల్లవి పెళ్లి చరణ్తో చేస్తున్నాను. పల్లవి ప్రేమించిన అబ్బాయితోనే చేస్తున్నాను. తను సంతోషంగా ఉండాలని ఆశీర్వదించక్క. కొద్దిసేపట్లో మేం పెళ్లి మండపానికి బయలుదేరుతాం. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి కదా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గ్రాని, అక్కడ మనం చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భరత్ దగ్గరుండి చూసుకుంటాడు. ఇంత సింపుల్గా పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఏదో మొక్కు అంటున్నారని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. చరణ్ అన్నయ్య పెళ్ళేంటో ఏం అర్థం కావడం లేదు. మన రేంజ్కి తగ్గట్టు చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనుకుని చివరికి ఇంత సింపుల్గా చేయాల్సి వస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే అసలు చరణ్ ఏడి? ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
అసలు ఎప్పుడు పెళ్లి కొడుకుని చేయాలి, ఎప్పుడు కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్ళాలి? అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. పెళ్లి విషయంలో చరణ్ ఏమైనా నిర్ణయం తీసుకున్నాడా? అదేం లేదమ్మా, అలాంటిదేమైనా ఉంటే మనందరితో చెప్తాడు కదా. ఇంతకీ చరణ్ ఎక్కడా? మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. చరణ్, ఏంటి చరణ్, అసలేం జరుగుతుంది? నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. పెళ్లి పెట్టుకుని బయట తిరగడం ఏంటి? పెళ్లి ఇష్టం లేదు అన్నట్టు, పెళ్లి ఇష్టం లేదు అన్నట్టు, పెళ్లి ఇష్టం లేదు అన్నట్టు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా, లేదంటే మాతో చెప్పేదేమైనా ఉందా? అసలు ఈ పెళ్లి విషయంలో నువ్వేమైనా నిర్ణయం తీసుకున్నావా? చరణ్, అడుగుతున్నాను కదా, ఏదైనా నిర్ణయం తీసుకున్నావా? తీసుకున్నాను 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 తీసుకున్నాను. అవును, నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి చేసుకునేది నా కోసం కాదొదినా, నువ్వు అన్నయ్య కలిసి ఉండాలని. నా వల్ల మీ ఇద్దరూ విడిపోకూడదు. అక్కడ పెట్టమ్మా. మ్యాన్సీ గారేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మగపిల్లి వారు ఇంకా పెళ్లి మండపానికి రాలేదు. పైగా ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంటే చరణ్ పెళ్లి చేసుకోనని తెగించి నిర్ణయం తీసుకున్నాడా? భరత్ కూడా కనిపించడం లేదు. కుంపతీసి అందరికీ చెప్పేశాడా ఈ పెళ్లి చేసుకోనని? ఏం జరుగుతుందో తెలియట్లేదే. ఒక్క నిమిషం ఆగు శిల్పక్క. అమ్మమ్మా, అనూష ఎక్కడుంది?
అసలు కనిపించదేంటి? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది లేవే. నేను బుగ్గ చుక్క అనుషతోనే పెట్టించుకుంటాను. అలాగే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? చూస్తానుండు. అనుష ఎక్కడ్రా? కనిపించట్లేదు. ఇక్కడికొచ్చి పెళ్లి పనులు చూసుకోమని చెప్పాను. ఏదో పనిలో బిజీగా ఉందేమో. అయినా ఇప్పుడేంటి అనుషతో పని? ఇదేమో బుగ్గన చుక్క చెల్లెలే పెట్టాలని భీష్మించు కూచుంది. బయట ఉంటుంది, నేను వెళ్ళి పంపిస్తాను. శిల్ప, కొంచెం వాటర్ ఇవ్వు. ఇప్పుడేమైందిరా అలా టెన్షన్ పడుతున్నావు? మంచినీళ్ళు కూడా తాగుతున్నావు, ఇంకో పక్కన చెమటలు పడుతూనే ఉన్నాయి. ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఏదో పనిలో పడి మర్చిపోయాను. అసలు ఏంటా కంగారు? కార్తీక్, అక్కడే ఆగు. ఎక్కడున్నావేంటి? నువ్వు ఫ్యామిలీ కోసం వచ్చావా, అనుష కోసం వచ్చావా?